ప్రత్యేకించి ఇక్కడికి కాలేజీ పిల్లలు వచ్చిండ్రు. ఫీజు రియంబర్స్మెంట్ రాక మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇదివరకు నేను కౌన్సిల్ లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్ లో మాట ఇచ్చిండ్రు. 2025 సంవత్సరంలో ప్రతి నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని కలిపి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండ్రు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తా ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీస్తాడట, తోలు తీస్తాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా? వాళ్ళది ఎందుకోసం తీస్తారు? మీరు మాట తప్పినందుకు కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. మీరు ఇస్తామని చెప్పి ఇయ్యకపోతే కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. కాలేజీ యాజమాన్యులకు మేము కూడా అప్పీల్ చేసినాం. మీరు సింబాలిక్ గా 1-2 days బంద్ చేయండి, పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి, మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం. మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా, కాలేజీలకు పైసలు ఇయ్యారు ఎందుకు? అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి.